సర్వశరీరులు గడ్డి పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలెనున్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. అన్నీ ఎండిపోతాయి కానీ నిత్యం నిలిచేది ఏంటంటే దేవుని వాక్యం. ఆ ఎండిన గడ్డి పువ్వు గాలి చేత నెట్టబడినప్పుడు దాని గమ్యం ఏంటో దానికే తెలియదు ప్రియులరా. మరలా ఎప్పటికీ కూడా తన స్థలానికి తిరిగి చేరుకోలేదు. అది గాలి చేత ఎక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది. గడ్డి పువ్వు వాడిపోయిన తర్వాత ప్రియులరా, అది రాలిపోయిన తర్వాత గాలికి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అది వచ్చిన చోటుకి మరలా తిరిగి రాలేదు. ఈ లోకంలో ఎన్ని రంగులు మార్చినా ఒక దినాన ఈ లోకాన్ని మనం విడనాడాల్సిందే. మరలా ఈ భూమికి మరలా మనం రాలేము ప్రియులరా. అది ఈ భూమి మీద ఉండగానే మనం అది తెలుసుకోవాలి, ప్రభువుని తెలుసుకోవాలి, మనం ప్రభువులో ఉండాలి. ప్రభువుని వైపు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు వస్తాడు. ఆయన స్థలంలోనికి, ఆయన ఉన్న చోటుకి నేను తీసుకుపోవడానికి